14,000 crores డ్రా చేశాం. దాన్ని మీరు మళ్ళా రివైవ్ చేసి ఇవన్నీ సిస్టమేటిక్ గా ఏం చేయగలిగితే ఫండ్స్ ఉన్నాయి. మనకు ఒకటి మనం అనుకున్న ప్రకారం ఏవైతే సిమెంట్ రోడ్స్, డ్రైనేజెస్ ఇంకా ఏమున్నా అవన్నీ చేయడం, ఈ ఫారెస్ట్ ఏరియాలో కంటూర్ ట్రెంచెస్ గాని, వాటర్ కన్జర్వేషన్ గాని, ప్లెయిన్ ఏరియాలో కూడా వాటర్ టేబుల్ పెంచడానికి వాటర్ పాండ్స్ గాని ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేస్తే చాలా వరకు డబ్బులు వస్తుంది. అది లాంగ్ టర్మ్ లో పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. స్మాల్ సబ్మిషన్ సార్ ఇది మీరు చెప్తున్న ఫారెస్ట్ అన్ని కూడా సార్ మన అప్పుడు సాఫ్ట్వేర్ మీద రాగా ఉండింది సార్, మన ఓన్ సాఫ్ట్వేర్ ఉండింది. సో నాట్ మనం ఎన్ఐసికి అడాప్ట్ అయిపోయాం, ఎన్ఐసిలోకి వెళ్ళిపోయాం సార్, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్సిస్టింగ్ దట్. ఇప్పుడు అవన్నీ చేయాలంటే సార్ మళ్ళీ మనం ఏ మాత్రం మార్క్ చేయాలన్నా వీ హ్యావ్ టు టేక్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. అది చేస్తే మనం ఫారెస్ట్ చాలా వరకు చేయొచ్చు. సో లాస్ట్ టైం సార్ గ్రీనింగ్ ఆఫ్ ఇల్లాక్ చేసాం సార్ మనం. ఒకవేళ ఏదైనా సిస్టమ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే యూ కమ్ బ్యాక్, విల్ గైడ్ యూ. వాళ్ళు మాట్లాడేవన్నీ చేస్తాం, మీరు వర్కౌట్ చేయండి, మనం ముందుకెళ్ళొచ్చు. అవన్నీ కంపోస్ట్ కూడా సార్ లాస్ట్ టైం కంపోస్ట్ లో వర్మీ కంపోస్ట్ లో 6 crores వచ్చింది రూరల్ ఏరియాలో మనం అమ్మడం వల్ల. సో ఎస్టర్డే వెంట కర్నూలులో దానికి వెళ్ళాను సార్ నేను. అక్కడ ఇప్పటికి కూడా ఇంకా ఫార్మర్స్ డిమాండ్ తీసుకుంటున్నారు సార్ వర్మీ కంపోస్ట్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ వైబిలిటీ ఆర్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే, మార్జినల్ సబ్సిడీ ఇస్తే ఇట్ విల్ సర్వైవ్. అది డబుల్ పర్పస్. బట్ డిస్మాంటిల్ చేశారు. వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కాకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితో హెల్త్ లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా లింక్ చేసి అనీమియా, ప్రెగ్నెంట్ లేడీస్ లో అనీమియా గానీ, గర్ల్స్ లో గానీ, అడోలసెంట్ లో ఇవి కూడా టేకప్ చేయాలి. టీబీ ఒకటి ఇది ఉంది, హెచ్ఐవి ఉంది. ఇలాంటి ఎస్డీజీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు పెట్టుకుని వర్కౌట్ చేయాలి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 78 నుంచి 100% చేయడం, ఓపీఎస్, ఐపీఎస్ రెండు కూడా మీరు లింక్ చేశారు. కానీ ఇక్కడ ఎనీ డిజిటల్ అనలిటిక్స్ చేశారా మీరు? బిగ్ డేటా, వాట్ ఆర్ ఆల్ ది రీజన్స్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ప్రివెంటివ్కి వెళ్ళాలి. వాట్ ఆర్ ఆల్ ది డెఫిషియన్సీస్, వాట్ ఈస్ ది కామన్, విచ్ కెన్ ప్రివెంట్. అప్పుడు మీకు రాబోయే రోజుల్లో హెల్త్ దీంట్లో ఒక రిమార్కబుల్ దీన్ని చేయడానికి అవకాశం వస్తుంది. ప్రివెంటివ్కి వెళ్ళొచ్చు. దీంట్లో చాలా వరకు కూడా మీరు చూస్తే ఆర్ట్ గానీ లేదంటే ఏదైనా సరే యూ కెన్ ప్రివెంట్ ఇట్. దాన్ని నేను ఐ వాంటెడ్ టు గో త్రూ దట్ డేటా. దీంట్లో ఈ డేటా ఉంది కాబట్టి లిక్కర్ కాజ్డ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో కూడా నాకు డేటా కావాలి. ఏదైతే మనం చేసినటువంటి ఒకవేళ మీకు డేటా అనలిటిక్స్ లేకపోతే ఐ విల్ గైడ్ యూ, దెన్ విల్ గో ఇన్ దట్ డైరెక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం 28 సర్వీసెస్ అని మనం అవుట్ సోర్సింగ్ చేశాం. ఇప్పుడు ఎన్ని రిలవెంట్ ఉన్నాయి, ఎన్ని మీరు చేయగలుగుతున్నారు, ఎన్ని లింక్ చేయాలి, హౌ మెనీ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ పోతే మనకు బెనిఫిట్ ఉందో ఒకసారి అనలైజ్ చేయండి.